హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే చికెన్ పచ్చడి చేస్తాను. ఎలా చేస్తానో చూపించేస్తాను రండి. ముందుగా అయితే చికెన్ శుభ్రం చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉప్పు పసుపు వేసుకోవాలండి. అలా వేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా బాయిల్ చేసుకోవాలండి చికెన్ని. అలా బాయిల్ అయిన చికెన్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలండి. ఇలా అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు కూడా వేపుకోవాలి. అలా వేపుకున్న దాంట్లో చికెన్ వేసుకొని కలుపుకొని ఒక 50 గ్రాముల కారం వేసుకొని రుచికి తగిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ అలాగా సిమ్లో పెట్టుకొని వేగనిచ్చుకోవాలి. నెక్స్ట్ ఇలా నురగలా వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలండి స్టవ్. గిన్నెలో తీసుకొని నిమ్మరసం పోసుకుంటే రెడీ.